ఆదిశక్తి యొక్క అత్యంత గాఢమైన, శక్తివంతమైన రూపాలలో ఒక్కటైన వారాహిదేవి మహిమలు మీకు తెలుసా? రాత్రిపూట మాత్రమే పూజించబడే ఈ అమ్మవారి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏమిటి అనేది ఈ వీడియోలో వారాహిదేవి జననం నుంచి ఆమె శక్తి వరకు పూర్తి కథను తెలుసుకుందాం. ఆదిశక్తి అమ్మవారి నుండి 7 దివ్య స్వరూపాలు ఉద్భవించాయి. వీరినే సప్తమాతృకులు అని పిలుస్తారు. ఈ సప్తమాతృకులలో ఒక్కరే వారాహిదేవి. ఈ అమ్మవారిని ప్రధానంగా రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. అంతేకాదు, ఆమె ఆలయాలు కూడా పగలు సమయంలో మూసివేసి ఉంటాయి. అయితే వారాహిదేవి జననం ఎలా జరిగింది, ఎందుకు ఆమెను రాత్రిపూట మాత్రమే ఆరాధిస్తారు, ఆమె భర్త ఎవరు, ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు వంటి అనేక విషయాలతో పాటు వారాహిదేవి సంపూర్ణ కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, కాబట్టి పూర్తిగా వినండి. మన హిందూ పురాణాలలో, ముఖ్యంగా దేవి భాగవతంలో, రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మరియు మనుషులను తీవ్రంగా హింసిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని ఆశ్రయించి సహాయం కోరుతారు. దానికి పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి రక్తబీజుడితో యుద్ధానికి సిద్ధమవుతుంది. కానీ రక్తబీజుడితో యుద్ధం చేసే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. రక్తబీజుడిని గాయపరిస్తే అతని రక్తం నేలపై పడుతుంది. అతనికి ఉన్న వరం వల్ల ప్రతి రక్తపు బొట్టు నేలపై పడినప్పుడు కొత్త రక్తబీజుడు పుడతాడు. దీంతో అతన్ని సంహరించడం అసాధ్యంగా మారుతుంది. అప్పుడు దుర్గాదేవి ఈ సమస్యను పరిష్కరించడానికి తనలో నుంచి సప్తమాతృకలను సృష్టిస్తుంది. ఈ సప్తమాతృకలు అంటే 7 దేవి స్వరూపాలు. వీరందరూ దుర్గాదేవి యొక్క అవతారాలే అయినప్పటికీ వీరికి ప్రత్యేకమైన తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ 7 దేవతలు బ్రహ్మని, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాని, కౌమరి, వారాహి మరియు చాముండి. ఈ సప్తమాతృకులు కలిసి రక్తబీజుడిని సంహారంలో దుర్గాదేవికి సహాయపడతారు. వారాహిదేవి అయితే అత్యంత ఉగ్ర రూపాన్ని ధరించి శత్రువులపై విరుచుకుపడుతుంది. ఆమె రాక్షసులను తన పదునైన దంతాలతో సంహరిస్తూ శవాలపై ఆసీనురాలై యుద్ధం చేస్తుంది. తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ప్రత్యక్ష యుద్ధానికి ఆహ్వానించగా ఈ సప్తమాతృకులన్నీ మళ్ళీ దుర్గాదేవిలో కలిసిపోతాయి. చివరికి దుర్గాదేవి రక్తబీజుడిని సంహరిస్తుంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని తీవ్రంగా బాధిస్తాడు. అయితే భూమాతను హింసించడానికి ముందు హిరణ్యాక్షుడు వారాహిదేవిని కఠిన తపస్సుతో ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహిదేవి అతనికి ఏం వరం కావాలో అడుగుతుంది. హిరణ్యాక్షుడు అమరత్వం కోరుతాడు, కానీ ఆ వరం ఇవ్వలేమని ఆమె స్పష్టం చేస్తుంది. అప్పుడు అతను చాతుర్యంగా మీరు తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు అనే వరం కోరుకుంటాడు. దీనికి వారాహిదేవి అంగీకరిస్తుంది. ఇంకా అతను నేను మీ భక్తుడిని కాబట్టి మీరు కూడా నన్ను సంహరించకూడదు అని అడుగుతాడు. దీనికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. ఈ వరాల ఆధారంగా హిరణ్యాక్షుడు అహంకారంతో ప్రవర్తిస్తూ భూమాతను హింసిస్తూనే ఉంటాడు. దాంతో అతన్ని సంహరించేందుకు వారాహిదేవి నుండి వారాహస్వామి అవతరిస్తాడు. ఈ విధంగా విష్ణువు వరాహ అవతారం వారాహిదేవి శక్తి నుంచే ఉద్భవించినట్టుగా చెప్పబడింది. అలాగే మత్స్య పురాణం ప్రకారం శివుడి చెమట బొట్టులో నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అతను పెద్దయ్యాక రాక్షసుల నాయకుడుగా మారి దేవతలపై యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారిని స్మరించినట్లు మత్స్య పురాణంలో వివరించబడింది. ఈ పురాణ కథలతో పాటు వామన పురాణంలో కూడా సప్తమాతృకుల ఉద్భవం గురించి చెప్పబడింది. అందులో దుర్గాదేవి చండీకా స్వరూపం నుంచి ఈ దేవతలు పుట్టినట్లు పేర్కొంటుంది. ఆ వివరాల్లో ముఖ్యంగా వారాహి అమ్మవారు మాత్రం చండీకాదేవి వెనుక భాగం నుంచి అవతరించినట్టు ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ అన్ని గ్రంథాలను పరిశీలిస్తే ప్రతిసారి వారాహిదేవి అవతారం శత్రువులను సంహరించడం కోసం మరియు సైన్యానికి నాయకత్వం వహించడానికి వచ్చినట్టు తెలుస్తుంది. చాలామంది వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని భావిస్తారు, కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. ఎలా అయితే ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి నుంచి సప్తమాతృకులు ఉద్భవించాయో, అలాగే శివుడి ఉగ్ర స్వరూపమై భైరవుడి నుంచి అష్టభైరవులు పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అష్టభైరవులు 8 దిక్కులను కాపాడుతూ ఆ దిక్కుల పాలనను నిర్వహిస్తారు. ఆ అష్టభైరవులలో ఒక్కరైన ఉన్మట్టు భైరవుడు వారాహిదేవి యొక్క భర్తగా భావించబడతాడు. అందువల్ల వారాహిదేవి భర్త వరాహస్వామి కాదు అని చెప్పబడుతుంది. లలితా సహస్రనామంలో కూడా దీనికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. అందులో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో కిరి అంటే వరాహాలు, పందులు ద్వారా లాగబడే రథం, చక్ర రథం అంటే చక్రాలతో కూడిన రథం, అరుడ అంటే ఎక్కి ఉన్నది అని అర్థం, దండనాథ పురస్కృత అంటే దండాన్ని ధరించి ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉన్న వారాహిదేవి సేవలో ఉన్నదని భావం.
అదే గ్రంథంలో మరో చోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పదం కూడా కనిపిస్తుంది. దీనివల్ల విశుక్రుడు అనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి ఎంతో ఆనందించింది అనే అర్థం వస్తుంది. లలితాదేవి సైన్యంలో రథాలు, గుర్రాలు, గజసేనల వంటి దళాలకు నాయకత్వం వహించే శక్తిగా వారాహిదేవి నిలుస్తుంది. ఇలా అత్యంత శక్తివంతమైన రూపం కలిగిన వారాహిదేవికి ఆలయాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాంటి ఆలయాల్లో కూడా దర్శనం ఎక్కువసేపు ఉండదు. సాధారణంగా 2 లేదా 3 గంటల పాటు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్కువగా రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామునే జరుగుతుంది. ఇలా పరిమిత సమయాల్లో మాత్రమే దర్శనం ఉండటానికి కారణం ఏమిటంటే, మిగిలిన సమయంలో వారాహిదేవి గ్రామ సంచారం చేస్తూ భక్తులను దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని విశ్వాసం. ఇప్పుడు చివరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహిదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఉగ్రవారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో స్థితి చెంది ఉంటారని చెబుతారు. ఆ ఆలయంలోని విగ్రహం ఎంతో భారీగా ఉంటుంది. అయితే భక్తులు ఆ విగ్రహాన్ని నేరుగా చూడడానికి అవకాశం ఉండదు. ఈ ఆలయం కూడా కేవలం 2-3 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో భక్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించాలి. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి కూడా చెబుతారు. సాధారణంగా ఎవరు అమ్మవారి విగ్రహానికి దగ్గరగా వెళ్లరు. కానీ ఒకసారి కొత్తగా పెళ్ళైన దంపతులు నేరుగా దర్శనం చేయాలని పట్టుబట్టారు. అర్చకులు వారిని చాలాసార్లు హెచ్చరించారు. ఈ అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉన్నారని, ఆ శక్తిని తట్టుకోవడం సాధ్యం కాదని చెప్పారు. అయినా ఆ జంట వినకుండా వాదించి చివరకు పాతాళంలో ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే వారు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. ఈ కథను కొందరు పుకారు అని భావించినప్పటికీ మరికొందరు నిజమని నమ్ముతారు. ఈ విధంగా వారాహిదేవి మహిమలు, పురాణ కథలు ఎంతో గాఢమైన విశ్వాసంతో నిండి ఉంటాయి. మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.